Welcome to Saraville. నిఫ్టీ 21,916 ప్లస్ 31.50. యాక్చువల్గా మైనస్లోనే ఓపెన్ అయ్యే ఛాయిస్ ఉందండి. డౌ జోన్స్ 38,931లో 40 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. నాస్డాక్ 15,938 96 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయిందండి. S&P 500 5,000 మైనస్ 11 పాయింట్స్లో క్లోజ్ అయిందండి. FTSE క్యాక్స్ మైనస్ 58 పాయింట్స్, క్యాక్స్ 5 పాయింట్స్ ప్లస్లో. నిక్కై 321 పాయింట్స్ మైనస్లో ట్రేడ్ అవుతుందండి 38,886లో. నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 21,912, సెకండ్ 21,838 అండి, 21,719. తర్వాత రెసిస్టెంట్ లెవెల్ 22,152 అండి, 22,226, 22,345. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ 46,000 బిలో క్లోజ్ అయిందండి ఎస్టర్డే. అప్రాక్సిమేట్లీ మనకు 625 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది కదా. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 45,700, 45,300. ఇన్ కేస్ అబోవ్ 46,100 వెళ్ళిందంటే పాజిటివ్ వెళ్ళే ఛాయిస్ ఉంది. డిస్నీ అండ్ రిలయన్స్ ఒక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేస్తున్నారండి. డిస్నీ 11,500 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ ఎంటర్ప్రైజెస్ గ్రోత్ కోసము. అండ్ రిలయన్స్ వాళ్ళది వీకామ్ 18 అండ్ స్టార్ ఇండియా మర్జ్ అవుతున్నాయి. టోటల్ డీల్ వాల్యూ వచ్చేసి 70,350 crores అండి. రిలయన్స్ 16.34% స్టేక్ హోల్డ్ చేసే ఛాన్స్ ఉంది. వీకామ్ 18 వచ్చేసి 46.82% స్టేక్ హోల్డ్ చేస్తారండి. డిస్నీ విల్ 36.84% అండి. టోటల్ నీతా అంబానీ గారు విల్ బి చైర్పర్సన్ అండి. తర్వాత జాయింట్ చైర్పర్సన్ వచ్చేసి ఉదయ్ శంకర్ గారు అండి. ఈ డీల్ కంప్లీట్ కావడానికి మనకు 2024 అక్టోబర్ నుండి మార్చ్ 2025 వరకు టైం పట్టొచ్చండి. పంజాబ్ అండ్ సింధు బ్యాంకు ఫండ్ రైజ్ చేస్తున్నారండి 2,000 crores. ఈ ఫండ్ రైజింగ్ ఈక్విటీస్ లో అండ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ లో బాండ్స్ ద్వారా ఎలాగైనా ఫండ్ రైజ్ చేసే ఛాయిస్ ఉంది. వీళ్ళు అప్రాక్సిమేట్లీ 1 year టైం పీరియడ్ లో ఫండ్ రైజేషన్ అనేది కంప్లీట్ చేద్దామని చూస్తున్నారండి. BHL అండ్ కోల్ ఇండియా ఒక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు. దీంట్లో 51% స్టేక్ కోల్ ఇండియాకు ఉండే ఛాయిస్ ఉంది. BHLలో ఇంటర్నల్గా డెవలప్మెంట్ చేసిన PFBG సాంకేతికతను ఉపయోగించుకొని కోల్ ఇండియా 2000 TPD బొగ్గు గన్లను సప్లై చేసే ఛాయిస్ ఉంది. దీని ద్వారా ఏంటంటే అమ్మోనియం నైట్రేట్ ప్లాంట్ నుండి ఒక రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. ఈ రసాయనాల ద్వారా కొత్త బిజినెస్ను స్టార్ట్ చేసే ఛాయిస్ ఉంది కోల్ ఇండియా. సెబీ బ్రైట్కామ్ గ్రూప్ ప్రమోటర్స్కి నెగిటివ్ న్యూస్ అండి. CMD ఎం సురేష్ కుమార్ రెడ్డి గారు డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా షేర్స్ కొనడం కానీ అమ్మడం కానీ చేయొద్దు. ప్రిఫరెన్షియల్ షేర్స్ కూడా తీసుకోవద్దు. ప్లస్ డైరెక్టర్గా కూడా ఉండడానికి ఛాయిస్ లేదని చెప్తుందండి. ఇన్ కేసు సబ్సిడరీ కంపెనీ అయినా సరే బ్రైట్కామ్లో కానీ ఉండవద్దు అని చెప్తుందండి. దాంతోపాటు CFO గారు ఉన్నారు చూడండి, నారాయణ రాజు గారు, అతను కూడా డైరెక్టర్గా ఎటువంటి పొజిషన్లో ఉండొద్దని చెప్తుందండి. శంకర్ శర్మ గారికి అతను షేర్స్ హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్తుందండి. GPT హెల్త్ కేర్ ఈరోజు 29 ఫిబ్రవరి రోజు లిస్ట్ అవుతుందండి. యాక్చువల్ అది 186 పర్ షేరు ఫైనల్ ప్రైస్ ఉండి ఇప్పుడు ఎలా లిస్ట్ అవుతుందో ఈరోజు మార్నింగ్ ఒకసారి. UPLకి నెగిటివ్ న్యూస్ అండి. నిఫ్టీ 50 నుండి UPLని రిమూవ్ చేసి శ్రీరామ్ ఫైనాన్స్ని యాడ్ చేస్తారని చెప్తున్నారు. ఇది మార్చ్ 28 నుండి యాక్టివేట్ అయ్యే ఛాయిస్ ఉందండి. ఎందుకంటే లాస్ట్ 6 months యావరేజ్లో ఫ్రీ ఫ్లోటింగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలిజిబిలిటీ రాలేదండి. UPL 100% సబ్సిడరీ అయిన NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండ్ మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ ఒక జాయింట్ వెంచర్ చేశారండి. ఈ జాయింట్ వెంచర్లో 74 GW పవర్ ప్రాజెక్ట్స్ చేసే ఛాయిస్ ఉంది. NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ NGL నుండి. దీంట్లో రినవబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ, రౌండ్ ది క్లాక్ రినవబుల్ ఎనర్జీ, ఈ అన్ని టెక్నాలజీస్ చేసే ఛాయిస్ ఉంది. 60 GW వరకు కెపాసిటీ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు NTPC వాళ్ళు ఇయర్ 2030. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.